గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీకు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు న్యూస్లోకి వెళ్దాము. ఈరోజు 23 జూన్ 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబిలిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. సో ఇక్కడ నిన్నటి మనం ఫ్రైడే నాడు యొక్క ఇండియా చూద్దాము. నిఫ్టీ 319 పాయింట్స్ అప్తో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 675 అప్తో ముగిసింది. సెనెక్స్ కూడా 1046 లాభాల బాట ముగిసింది. అండ్ నిఫ్టీ ప్రతి గురువారం నిఫ్టీ మన ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రతి బుధవారం ఉంటుంది. అండ్ సెనెక్స్ ప్రతి మంగళవారం ఉంటుంది. వీటిగా గుర్తించండి. ఇండియా కూడా ఫ్రైడే నాడు 0.59 తగ్గి 13.67 ఉంది. ఇండియా విక్స్ ఎంత తగ్గితే మార్కెట్ అంత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా విక్స్ అనేది వాలటిలిటీ చూస్తే గుర్తించండి. ఫారినర్స్ మన ఫ్రైడే నాడు సుమారు 7,940 crores బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు చాలా రోజుల తర్వాత సెల్ చేశారు. బహుశా ప్రాఫిట్ బుకింగ్ చేసి ఉంటారు. 3,050 కింద గుర్తించండి. అండ్ యూఎస్ఏ ఫ్రైడే నాడు 30% అప్తో ముగిసి బట్ నాస్డాక్స్ అండ్ S&P 500 99 అండ్ 13% డౌన్లో ఉంది. అండ్ సింగపూర్ నిఫ్టీ కూడా ఇప్పుడు 100 పాయింట్ డౌన్తో నడుస్తుంది. ఎందుకంటే యుద్ధము అమెరికా ఇరాన్ అటక్ చేయడం అది ఉంది. అది గుర్తించండి. ఈరోజు బ్యాండ్లో 4 షేర్లు ఉన్నాయి. ఫ్యూచర్ ఆప్షన్స్లో ఫ్యూచర్ ఆప్షన్ బ్యాండ్లో ఉంటే షేర్ ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్లో కొట్టడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. బట్ ఈ షేర్లు క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చు. ఆ షేర్లు ఏంటంటే ఒకటి టీటా గారు, ABRFL, బయోకాన్, RBI బ్యాంకు, అది గుర్తించండి. సో బ్యాండ్ ఉన్నప్పుడు జనరల్గా షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ వార్ అనేది కంటిన్యూ అవుతుంది, గుర్తించండి. వార్ ఇజ్రాయల్ అండ్ ఇరాన్లో ఉంది. ఇప్పుడు అమెరికా అండ్ ఇరాన్ కూడా అవుతుంది. అండ్ రష్యా అండ్ యూక్రెయిన్ ఉంది. ఇండియా పాకిస్తాన్ కొద్దిగా ఉంది. సో అది గుర్తించండి. దాన్ని బట్టి మనకు ఎక్స్పోజింగ్ అనేది తక్కువ ఉండడం మంచిది. అండ్ లివరేజ్ లేకుండా, అప్పు లేకుండా మనం పెట్టుబడి పెట్టడం అనేది ఇప్పుడు స్టాక్ మార్కెట్లో యొక్క ప్రథమ కర్తవ్యంలో కనిపిస్తుంది. అది గుర్తించండి. సో ఈనాడు LIC హౌసింగ్ మీద ఒక వార్త వచ్చిన LIC హౌసింగ్ ఫైనాన్స్ మీద అది ఇంట్రెస్ట్ RBI పాస్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది. LIC హౌసింగ్ ఫైనాన్స్ మంచి ఫండమెంటల్ కంపెనీ, మంచి తక్కువ రేట్ ఉంది, వాల్యూస్ ఉంది, ముందు పెట్టడానికి అవకాశం ఉంది. ఈ షేర్ కొన్న తర్వాత నష్టానికి అమ్మకూడదు, ఎందుకంటే మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఒక తగ్గితే మళ్ళీ యావరేజ్ కింద కూడా తీసుకోవచ్చు అని నాకు ఆలోచన. మీరు కూడా గుర్తించండి. అండ్ స్టాక్స్లో NTPC కూడా దాని యొక్క బాండ్స్ కూడా కలెక్షన్ చేయబోతున్న వార్త వచ్చింది. 18,000 crores పెద్ద అమౌంట్. సో ఇది ముందు మన క్యాపెక్స్ ఉపయోగించే అవుతుంది కాబట్టి ఈ షేర్ కూడా లైమిట్ ఉంది. ఈ షేర్ ముందు పెరిగే అవకాశం ఉంది, గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో ఇండియా సిమెంట్కి తనకున్న ఒక సబ్సిడరీ కెమికల్ కంపెనీ అమ్మబోతున్నట్టు దాని సుమారు 97.68 crores రాబోతుంది. దీని మూలంగా దీనికి కంపెనీ యొక్క రెవెన్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారము ఆయిల్, గోల్డ్ ప్రైసెస్ సెటప్ టు ఫేర్ అప్ యాజ్ USA స్ట్రైక్స్ ఇరాన్స్ న్యూక్లియర్ స్ట్రైక్స్. సో అమెరికా ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి దాని మూలంగా ఆయిల్, గోల్డ్ ప్రైసెస్ కూడా పెరుగుతుంది. దీని మూలంగా ఈ కంపెనీ సంబంధించిన షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. అది వీటిని ఎక్కువ ఉపయోగించే టైర్స్ కంపెనీ అండ్ పెయింట్స్ కంపెనీ షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది క్రూడ్ ఆయిల్ రేటు పెరిగి ట్రెండింగ్ షేర్ కూడా GE, బెల్ ఉంది. బెల్కు మీరు చాలా చెప్పిన బెల్ కూడా ఇప్పుడు 500 రూపాయలు దిశగా పోతుంది. బెల్ అనేది భారత్ ఎలక్ట్రానిక్ కంపెనీ. ఇప్పుడు యుద్ధ భయం మూలంగా అన్ని దేశాలు కూడా డిఫెన్స్ బడ్జెట్ పెంచుతుంది కాబట్టి మన ఇండియా బడ్జెట్ పెంచుతుంది. అండ్ ఇండియా కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తుంది కాబట్టి BL ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఇది నెక్స్ట్ టార్గెట్ 500,000 ఉంది. కొద్దిగా టైం తీసుకుంటుంది, బట్ పెరగడం అనేది జరిగే అవకాశం ఎక్కువ ఉన్నది. ఇది తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా బెంబేలు ఈ షేర్ను అట్టి పెట్టుకుంటే ముందు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఫండమెంటల్గా మంచి కంపెనీ. GE కూడా ఈ మధ్యన దాని యొక్క ప్రమోటర్స్ సుమారు 2,000 crores పైన స్టేక్ను పెంచుకున్నారు. వాళ్ళు 3% నుంచి 18%. ఇది కూడా ముందు పెరిగే అవకాశం ఉంది. సో ఈ రెండు కూడా ఇప్పుడు స్ట్రెండింగ్ ఉందిగా గుర్తించండి. అండ్ బిజినెస్ లైన్లో NLC మీద ఒక వార్త వచ్చింది. అది కూడా గుర్తించండి. NLC వార్త మీద NLC ఇండియా అది 500 ml ఇందు ప్రకారం JSW ఎనర్జీ కూడా ఒక వార్త వచ్చింది. అదొక బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు, అది గుర్తించండి. నెక్స్ట్ ఎకనామిక్స్ టైప్ ప్రకారం బయోకాన్ వచ్చింది. బయోకాన్ కూడా బుల్లిష్ షేర్ కింద గుర్తించారు. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ టాటా మోటార్స్ ఉంది. అది కూడా దాని EV వెహికల్స్ ఎక్కువ పెంచబడుతుంది, గుర్తించండి. అండ్ స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ BEL ఉంది, అది గుర్తించండి. CNBC ప్రకారం స్టేట్ నెట్వర్క్ ఈ మధ్యన కొత్తగా మన ఫండ్స్ కానీ దాని వార్త కూడా వస్తున్నాయి. అది చాలా రోజు పెరుగుతుంది. ఆల్మోస్ట్ 30% పెరిగింది, అది గుర్తించండి. మనీ కంటే ప్రకారం దిలీప్ బిల్డ్కాన్ షేర్స్ సుమారు 4% మన ఆర్డర్ పెరిగింది. ఇప్పుడు పెరిగే అవకాశం గుర్తించండి. అండ్ జెన్ టెక్నాలజీ కూడా ఒక వార్త వచ్చింది. అది మెజారిటీ స్టేక్ తీసుకోబోతున్నట్టు ఎయిర్ ఫోర్స్ మన టీసా కంపెనీలో.
సో ఈ షేర్ కూడా లైమ్లైట్ ఉండే అవకాశం వచ్చిందిగా గుర్తించండి. సో ఇవి ఈ షేర్స్ అండి. టెక్నికల్గా మన వీడియోని తొందరగా ముగించాల్సి వస్తుంది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.